ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది డిఫరెంట్ పచ్చడి అనమాట. ఏంటంటే చాలా డిఫరెంట్గా చేసా. ఈ రాతి ఉసిరికాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 5 కాయలు తీసుకున్నా, పెద్ద సైజు కాయలు తీసుకొని దీంట్లో పచ్చి కొబ్బరి చెప్ప ఒకటి, పచ్చిమిరకాయలు మాత్రం 5 చూపిస్తాం, మాత్రం మీకు 2 చూపిస్తాను ఫ్రెండ్స్. నేను వేసింది ఇవన్నీ వేసి ముందుగా ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను పచ్చి కొబ్బరిని ముక్కలు కట్ చేసి పెట్టేసుకుని రాతి ఉసిరికాయ 5 కూడా ముక్కలు కట్ చేసుకుని సపరేట్గా పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకుని 2 కలిపేసాను అనమాట. ముందుగా ఏంటంటే ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఏం చేశానంటే ఆయిల్లో 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో పచ్చిమిరకాయలు ఫ్రై చేసి ఆరబెట్టేసాను అనమాట. ఆరబెట్టేసిన తర్వాత దీంట్లో ఏంటంటే నేను నానబెట్టేసిన తర్వాత తాలింపు వేసుకోవటకు ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే జీలకర్ర, ఆవాలు, మినపబద్దలు, శనగబద్దలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసి ఈ విధంగా తాలింపు వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక్కరోజు నేను 4 వెరైటీస్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడితో పాటు పులిహోర పులుసు చేశాను. ఇది కాకుండా ఏంటంటే రాతి ఉసిరికాయ పౌడర్ కర్రీ ముక్కలు కట్ చేసి పైన ఎండబెట్టొచ్చాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నాకు సరిపోయింది. తల నొప్పి వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. బాగా ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. 2 అన్నయ్యని బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన హాస్పిటల్ నుంచి తీసుకురావాలన్నమాట ఫ్రెండ్స్. తీసుకొచ్చేసాము, ఆయన ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి వస్తున్నారు మధ్యాహ్నం. ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే ఆల్మండ్ బ్లాక్ మై రెసిపీస్లో ఉంటుంది.